ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, అనుక్షణం నన్ను పరీక్షిస్తూనే ఉన్నావు. నా వాళ్ళందరినీ నా కళ్ళ ముందు లేకుండా నాకు దూరం చేశావు. నేను ప్రాణంగా అభిమానించిన అన్నని, ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని నాకు కాకుండా చేశావు. భవానీలో భైరవిని చూసి బ్రతికేస్తున్న నాకు ఎందుకు తల్లి మళ్ళీ నా బిడ్డని దూరం చేశావు? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నిన్నే ఆరాధిస్తూ నిన్నే పూజిస్తూ ఉన్న నన్ను ఎందుకు తల్లి ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నావు? నాకు భయంగా ఉంది, పిచ్చెక్కిపోతుంది. నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వస్తుందా రాదా అని. అమ్మ జగన్మాత, చెప్పు తల్లి, నిన్ను నమ్ముకుని వచ్చిన ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? నా బిడ్డ నా దగ్గరకు త్వరగా తిరిగి వచ్చేలా చేయి తల్లి. మనిషిగా పుట్టిన వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. దానికి ఎవ్వరూ అతీతులు కారు, నువ్వు కూడా కాదు. నీకు అప్పట్నుంచి అనుక్షణం తోడుగా ఉన్నాను, నీ ఇంట నిలవై ఉన్నాను. మీరు కొలువు తీర్చిన నేను మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను. కానీ కర్మఫలాన్ని అనుభవించేలా చేయగలను తప్ప ఆపడం దైవధర్మం కాదు. మనిషిగా పుట్టిన తర్వాత ఎదుర్కోవలసిన కర్మఫలాన్ని ఎంతటి వారైనా